ఈ భోగి రోజున మనం చేయవలసినటువంటి స్నానము ఉమ్. తైలాభ్యంగన స్నానము అంటే నల్ల నువ్వులని పొడిలాగా చేసి ఒంటికంతా కూడా అలుదుకొని స్నానం చేయమన్నారు. ఉమ్. ఏ శుభకార్యాలకైనా కానీ ఏ పండగలు వచ్చినా కానీ మనం తైలాభ్యంగన స్నానం చేయాలి. షాంపూలతో కనీసం ఇవాళ పండగలప్పుడైనా సరే చేయటం మంచిది. ఎందుకంటే కుంకుడుకాయల్లో ఉండేటువంటి ఆ పదార్థంలో ఉండేటటువంటి ఆ చేదు ఏదైతే ఉందో దానివల్ల మన జుట్టుకు కానీ మన శరీరానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ నేడు మనం గమనించినట్లయితే చాలామంది దగ్గర ఎక్కువగా వింటున్నటువంటి మాట ఏమిటాయి అంటే స్కిన్ క్యాన్సర్ అనేటటువంటి మాట వింటున్నాం. దానికి కారణం ఏమిటాయి అంటే వాడేటటువంటి సబ్బులు కానీ ఈ షాంపూలు కానీ ఏవైతే ఉంటాయో వాటి వల్ల. సరే, రోజు మనం దైనందిన జీవితంలో చాలా ఉరుకులు పరుకుల జీవితం అయిపోయింది కాబట్టి కనీసం ఇలాంటి పండగలు పబ్బాలప్పుడైనా సరే దీన్ని మనం ఆచారం సంప్రదాయంగా మన పెద్దవాళ్ళు ఏది పాటించినా కానీ దాని వెనుకాల సైన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పే మాట అదే, అది చాదస్తం కాదు, అది సైన్స్. దాన్ని మనం పట్టుకోవాలి అంటాను. ఇలా ఇప్పుడు మరి ఈ నువ్వుల నూనెతో గనక ఈ నల్ల నువ్వుల్ని పొడి చేసుకునేటటువంటి పరిస్థితి కాలక్రమేణా తగ్గిపోయి మనందరం ఏం చేస్తున్నామంటే ఆ నల్ల నువ్వుల ద్వారా తీసినటువంటి నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెని చక్కగా ఒంటికంతా కూడా పట్టించుకొని రాచుకొని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మాడుకు పెట్టించుకొని అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామచ్చ సప్తైదే చిరంజీవిని అని ఆ సప్త చిరంజీవుల్ని కూడా తలుచుకొని మీరు కూడా అలా చిరంజీవుల్లాగా ఉండండి నాయన అని చెప్పి వాళ్ళు దీవిస్తూ మాడుకు పెడతారనమాట. పెట్టిన తర్వాత చక్కగా కుంకుడుకాయల పులుసుతో చక్కగా తలంటి పోసుకోవటం. ఈ తర్వాత నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టల్ని ధరించటం అనమాట. ఇది ఈ విధంగా చేయాలి. ఇక తర్వాత ఈరోజు మనం వండుకునేటటువంటి ఆహారం కూడా ఉంటుంది చూడండి. పులగం వండుకుంటాము. ఎందుకని అని అంటే ఇది కూడా ఈ నెల రోజులు కూడాను ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ తెల్లవారుజామున ఏదైతే ఉందో దాన్ని అంటే ఇప్పుడు దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నారు. దక్షిణాయనం రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. కాబట్టి ఈ మధ్య సంధికాలం ఏదైతే ఉందో అదంతా కూడా బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సమయం ఇది. కాబట్టి ఆ సమయంలో రోజు కూడాను ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కూడా మనకి రోజు గమనించినట్టయితే రోజుకు ఒక్కొక్క ప్రసాదం పెడుతూ ఉంటారు ధనుర్మాసంలో. ఆ విధంగా పెట్టేటటువంటి దాంట్లో ఈ రోజున పులగాన్ని నివేదన పెడతారు. దాన్నే మనం కట్టె పొంగలి అంటుంటాం చూసారంటే బియ్యము పెసరపప్పుతో చేసేటటువంటివి. దాంట్లో జీలకర్ర మిరియాలు వేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏమిటి క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటి ఋతువులో ఈ పుష్యమాసంలో వస్తుంది కదా ఈ సంక్రాంతి, ఈ హేమంతంలో వచ్చేటటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు ఏమీ కూడా తెరిచేరకుండా మనకి ఔషధ శక్తులన్నీ కలిగినటువంటి ఈ పదార్థాన్ని మనం స్వీకరించటం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. అయితే ఇంతటి పదార్థము ఈ నెయ్యి వేసినటువంటి పదార్థాలు అందరికీ తినడానికి రోజు కుదురుతుందా అంటే కుదురుతుంది, కుదరకపోవచ్చు. అందుకని ఈ భారాన్నంతా ఎవరు వేసుకున్నారు? భగవంతుడు వేసుకున్నాడు. ఎట్లాగంటే వైష్ణవాలయాల్లో అందుకనే తెల్లవారుజామున బాలభోగం అనేటటువంటి పేరుతో చేస్తారు. రోజుకు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదం. మనము రోజు తినలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా ఖచ్చితంగా ఈ విధంగా తినండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది తల్లి.